వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. ఇప్పుడు మీ త్రిబుల్ ఆర్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆదర అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి. ఇట్లు మీ తొలి వార్త, ప్రజల కోసం, ప్రజల పక్షం. CEO రమేష్ యాదవ్. ఫోన్ నెంబర్ 7989366212. జై శ్రీరామ్. యావత్ ప్రపంచమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి హైందవ బంధువులందరూ కూడా అయోధ్యలో రాముల వారి గుడి ఎప్పుడు నిర్మించబడుతుంది అనే విషయం పైన ఎదురు చూస్తున్నటువంటి శుభ సమయం ఆసన్నమైంది. అందులో భాగంగానే అయోధ్యలోని బాలరాముని చింతన పూజించబడినటువంటి శ్రీరామ పూజిత అక్షతలు మన పాలమూరు పట్టణానికి ఇచ్చేస్తున్నాయి. ఈ యొక్క అక్షతలను గడప గడపకు చేర్చాలనేటటువంటి విషయంపై డిసెంబర్ 31వ తేదీన అయోధ్య నుండి వచ్చినటువంటి శ్రీరామ పూజిత అక్షతలను మన పాలమూరు పట్టణంలో 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం తూర్పు కమాన్ దగ్గర నుండి ఆ యొక్క అక్షతలను ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో శోభయాత్ర చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క శోభయాత్ర తూర్పు కమాన్ నుండి ప్రారంభమై రామందిర్ చౌరస్తా, ఆకుల చౌరస్తా, గడియారం చౌరస్తా నుండి అశోక్ టాకీస్ చౌరస్తా, డాక్టర్ విఆర్ అంబేద్కర్ చౌరస్తా నుండి స్థానిక ఎల్లమ్మ దేవాలయం వరకు ఈ శోభయాత్ర నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తజనులారా, ధార్మిక సంస్థలారా, వినాయక మండపాల నిర్వాహకులారా మరియు భజన మండలికి సంబంధించినటువంటి సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు, ముఖ్యంగా ధార్మికత ఉట్టిపడే మాదిరిగా మహిళా కమిటీ సభ్యులు, అన్ని క్షేత్రాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు, ఏబీపీ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అందరు కూడా ఈ యొక్క ధార్మిక కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసినటువంటి బాధ్యత మనపైన ఉన్నది. కాబట్టి డిసెంబర్ 31వ తేదీన జరిగేటటువంటి ఈ కార్యక్రమము ఉదయం 9:30 ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ మెడలో కాషాయ కండుని ధరించి చేతిలో కాషాయ ధ్వజాన్ని పట్టుకొని ఈ యొక్క ఊరేగింపులో పాల్గొనవలసిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం వారు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. జై శ్రీరామ్.